మంగళగిరి లాంటి ప్రాంతం Hmm. అసలు టీడీపీ ఒక రకంగా గెలవని ప్రాంతం అది. అవును. ఆ ప్రాంతంలో మూడో ప్లేస్లో వచ్చారు లోకేష్ గారు. ఎలా అనిపిస్తుంది మీకు? లేదా అంటే అంటే ఆయన ఒక విధంగా మొండోడండి. ఆ, సి తన ఒకటి ఫిక్స్ అయ్యాడు అంటే ఈజ్ వెరీ ఫోకస్డ్. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హౌ ఈ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్. ఒక విధంగా 2019కి 2024కి అసలు సేమ్ మనిషి అయినా 19 అనే ఫీలింగ్ చాలామందికి వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్లీ హీజ్ లైక్ వెరీ ఎలా చెప్పాలి, హీజ్ అ వెరీ వెరీ ఫోకస్డ్ మ్యాన్. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. బట్ జనాలు ఏంటంటే వేరే సెన్స్లో ఉండేది. బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఓడిపోయినా సరే అదే మంగళగిరికి ఈ కాన్స్టెంట్గా 5 years అక్కడే ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేసిన విధానం వల్లే దగ్గరయ్యాడు బేసిక్గా. ఇట్ ఈస్ లైక్ మనం ఎంత ప్రజల్లో దగ్గరగా ఉంటేనే దాని ఇంపాక్ట్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దట్ మెజారిటీ. అండ్ తను ఈవెన్ తను ఓడించినా సరే అదే ప్రజల కోసం హీ వాజ్ ఆల్వేస్ దేర్. అలా మనం ఎప్పుడు ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లోనే ఉంటే గెలిపోవటం అనేది ఇట్ ఈస్ కామన్ అండి. మైట్ బీ ఆఫ్ 100 కారణాల వల్ల మనం గెలవచ్చు, 100 కారణాల వల్ల ఓడిపోవచ్చు. కరెక్ట్. బట్ మనం ఎప్పుడైతే ప్రజల్లోనే ఉంటామో ఆ ప్రజలు మనల్ని ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ కుప్పం అండ్ ఇప్పుడు మంగళగిరి. మంగళగిరి ఎందుకంటే కాన్స్టెంట్గా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరున్నారు మన కోసం అనే ధైర్యం భరోసా ఇచ్చినప్పుడే రిటర్న్లో దిల్ ఆల్సో గివ్ అస్ దట్ విక్టరీ.